ఫ్రెండ్స్, మీరు జీవితంలో ఎదగాలి అనుకుంటే నేను చెప్పే స్టోరీ లాస్ట్ వరకు వినండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. పెయింటర్ ఉంటాడు, తను మంచి పెయింటింగ్ వేసి తీసుకొని వెళ్ళి మెయిన్ సెంటర్లో పెట్టి ఆ పెయింటింగ్ కింద ఇలా రాస్తాడు. నేను వేసిన పెయింటింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని మార్క్ చేయండి అని రాస్తాడు. అయితే సాయంత్రం తిరిగి ఆ పెయింటింగ్ దగ్గరికి వచ్చేసరికి పెయింటింగ్ మొత్తం మార్క్స్తో నిండిపోతాయి. దీంతో ఆ పెయింటర్ ఎంతో బాధతో ఆ పెయింటింగ్ తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టేసి డైలీ ఏడుస్తా కూర్చుంటాడు. ఇది గమనించిన వాళ్ళమ్మ, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు పెయింటింగ్ రాదు, నేను వేసిన పెయింటింగ్ అన్నీ మార్క్స్ చేసేశారు, నేను ఇంకా ఎప్పుడు పెయింటింగ్ వేయనని ఏడుస్తూ ఉంటాడు. అయితే ఈసారి పెయింటింగ్ వేసి దాన్ని తీసుకుని వెళ్ళి దాని కింద ఇలా రాయి, దీనిలో మీకు ఏదైనా మిస్టేక్స్ కనపడితే దాన్ని సరిచేయండి అని చెప్తుంది. దాంతో ఆ పెయింటర్ మళ్ళీ మంచి పెయింటింగ్ వేసి తీసుకొని వెళ్ళి దీనిలో మీకు ఏదైనా మిస్టేక్స్ కనపడితే దాన్ని సరిచేయండి అని రాస్తాడు. కానీ సాయంత్రం వచ్చేసరికి ఎలాంటి మార్క్స్ ఉండవు. అప్పుడు ఆ అబ్బాయి చాలా సంతోషపడతాడు. దాంతో వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, మనం జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు చాలామంది మనలో ఉన్న తప్పులు ఎత్తుచూ, కానీ అవన్నీ మనం పట్టించుకోకుండా జీవితంలో ముందుకెళ్ళిపోవాలని చెప్తుంది. స్టోరీ నచ్చితే ఒక్క లైక్ చేయండి.